గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. సార్ మీ ఫ్రెండ్ని కూడా పిలుద్దామా? ఓకే, పిలుద్దామండి. నేమ్ తల్లాడ సాయి కృష్ణ. సాయి కృష్ణ గారు రండి. సో ఫైనల్గా స్టార్టింగ్ నుంచి మీరు ఉన్నారు. యా, స్వప్న నాకు బీటెక్ నుంచి తెలుసు, మేము కాలేజ్ డేస్ నుంచి ఫ్రెండ్స్ అందరము. ఓకే. సో తను బిగ్ బాస్కి వెళ్ళాలని, నేను మూవీ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి తను ఎప్పటి నుంచో చెప్తుండే నేను వెళ్ళాలని. సో అటు యాంకర్గా ప్రైవేట్ ఈవెంట్స్ వెడ్డింగ్స్ చేస్తుంది, ఒక ఛానల్లో చేస్తుంది. సరే, ఒక లక్ ఉంటే హీరోయిన్కి కూడా సెలెక్ట్ అవ్వచ్చు కదా. సో మనకు తెలుగు అమ్మాయికి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. నెక్స్ట్ తనకు సూటబుల్ అయ్యే క్యారెక్టర్ నా సినిమాలో ఉంది. సో నమస్తే సిడ్జీ అనే సినిమా ద్వారా హీరోయిన్గా తను చేసింది అనమాట. ఆల్రెడీ మీ 2 ఫిలిమ్స్లో తను హీరోయిన్ గా చేశారు. నమస్తే అంటే సిడ్జీ బాగుంది, మిస్టరీ. అంటే మంచి యాంకర్ గా చేస్తూ ఫిలిమ్స్లో ఎంటర్ అయ్యారు. అంటే మీరు ఒక మంచి సర్కిల్ ఉండి ఫిలిం రిలేటెడ్ ఇదంతా ఉండి, అంటే బిగ్ బాస్ దానికి ఇలా వెళ్తారు, ఇలా అగ్రిమెంట్ అని, కానీ అసలు మీరు ఎలా బిలీవ్ చేశారు? నాకు ఎలా అంటే మేలో 2023 మేలో ఏం చేసిందంటే ఒకరోజు ఫోన్ చేసి, మీలో ఎవరు కోటీశ్వర్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తున్నా, చిన్న కాల్ వస్తే వెళ్తున్నా, ఆ డైరెక్టర్కి నీకేం సంబంధం అంటే అప్పుడు చూడ్డానికి నన్ను పిలిచారంటే తనకేం చెప్పారంటే మేనేజర్లు డైరెక్టర్ అంటే తినకి ఈవెంట్స్ పరంగా యాంకరింగ్ పరంగా తెలుసు, డైరెక్టర్ ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ మేనేజర్లు తినకు తెలియదు, నాకు తెలుసు అవన్నీ. నాకు డైరెక్టర్ అనగా సరే ఓకే తెలిసిన వాళ్ళు అన్నారు కదా, సరే వెళ్ళని అని వెళ్ళేసి వచ్చాక, అరే నేను బిగ్ బాస్కి వెళ్తున్నారా అని ఈవినింగ్ వెళ్ళాక చెప్పింది. బిగ్ బాస్కి వెళ్ళడం అంటే నేను కూడా ఫస్ట్ ఫ్రెండ్స్ ఉన్నాం కదా, నువ్వు కలగంటుంటావు రోజు బిగ్ బాస్కి వెళ్తా నిజంగా వెళ్తున్నావు, అసలు ఎవరి ద్వారా వెళ్తున్నా అంటే ఇట్లా వరప్రసాద్ సార్ అని ఉండే, సార్ ద్వారా సత్య సార్ అని ఒక అతను పరిచయం ఉండే, ఆ సత్య గారు ఒక అతని పేరు చెప్పాడు, ఆయన రాజు అని బిగ్ బాస్కి మేనేజర్ ఆయన అన్నాడు. నాకు అంటే నేను మా పిఆర్ వాళ్ళతో నేను మామూలుగా నా పర్సనల్ నేను అడుగుతూనే ఉన్నాను, ఎందుకంటే నా ఫ్రెండ్ రాంగ్ గైడెన్స్లో వెళ్తుందా కరెక్ట్ వేలో వెళ్తుందా అని నేను ఫస్ట్ నుంచే చూస్తున్నా. ఒక 2 మీటింగ్స్ వెళ్ళింది, తన అంతటా తనే వెళ్ళింది. సో నేనేం చేశానంటే ఒకరోజు నేనే అడిగా, సరే స్వప్న నేను కూడా వస్తా ఒకసారి ఏమనుకోకంటే, సరే రారా తోడుగుంటాం అన్నది. సరే అనేసి జీవికే ఎదురుగా హయత్ హోటల్లో పెట్టారు మీటింగ్, రాజు అండ్ సత్య గారు ఇద్దరు. ఫస్ట్ నేను ఆ మీటింగ్కి అటెండ్ అయ్యా. నేను అప్పటికి 3rd మీటింగ్ వాళ్ళతోటి. అయితే ఎప్పుడు కలిసిన ఏం చేస్తున్నారంటే హోటల్స్లో లేకపోతే కాఫీ షాప్స్లో, అంటే కేర్ ఆఫ్ అనేది లేకుండా కలుస్తున్నారు. నేనన్నా మా టీవీకి మేనేజరు అంత స్టార్ మాలో చేస్తున్నారంటే వాళ్ళకంటే ఒక ఆఫీస్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక డైరెక్టర్గా అప్కమింగ్లో ఉన్నా, సరే ఫేమ్ రాకపోయినా నేనే ఒక చిన్న కేర్ ఆఫ్ అనేది, ఎక్కడ ఉంటాడు సాయి కృష్ణ అంటే పలానా ఆఫీస్ అని మెయింటైన్ చేస్తాం. అలాంటిది ఒక స్టార్ మాలో చేస్తున్నారు, బిగ్ బాస్ మేనేజర్ అంటున్నారు, ఒక ఆఫీస్ లాంటిది ఉంటుంది కదా, ఎందుకు ఇట్లా కలుస్తున్నారంటే ఏమోరా డబ్బుల విషయం కాబట్టి బయట కలుద్దాం అన్నారంటే, సరే డబ్బులు దేనికని అప్పుడు అడిగా అనమాట. అయినా ఇట్లా నేను సెలెక్ట్ అయ్యానంట, సో కాస్ట్యూమ్స్ పిఆర్ కోసం డబ్బులు అడిగారు అంటే, మరి పిఆర్ మన వాళ్ళు మన టీం ఉన్నాం కదా మేము చేసుకొని, ఏమో వాళ్ళు ఏమంటుంటే సినిమాకి వేరు దీనికి వేరు అన్నారు. అంటే సరే తన వేలో మనం వెళ్ళనివ్వండి, కొంచెం ఎంకరేజ్మెంట్ చేద్దాము. ఫస్టే మనం నెగిటివ్ మాట్లాడితే ఫ్రెండ్షిప్లో ఏమనుకుంటారంటే నా పక్క నుండి వీడే నన్ను ఎదగనియట్లేదని ఫీలింగ్ వస్తుందని కామ్గున్నా. సరే అని మీటింగ్ అటెండ్ అయ్యా. సరే మాట్లాడుతుంటే తను రాగానే ఎవరితను అనగానే నా ఫ్రెండ్ తిన డైరెక్టర్ సాయి కృష్ణది అని, ఇతనిది కూడా షార్ట్ లిస్ట్ అయింది అన్నాడు. నేను షాక్ అయినా ఫస్ట్లో పోగానే, అదేంటి స్వప్న అసలు నేను బిగ్ బాస్కే అప్లై చేయలేదు, సాయి నీ పేరు నువ్వు సాయి అన్నావు కదా, నీది షార్ట్ లిస్ట్ అయిపోయింది అన్నాడు. నేను అప్పుడే అనుకున్నా వీడెవర్రా బాబు నాకు డైలాగులు వేస్తుండ్రు రివర్స్ అనుకున్నా. సరే స్వప్న మాట్లాడింది, అప్పుడు 50,000 రూపీస్ ఆ రోజే ఫోన్పే చేసింది ఫస్ట్ అడ్వాన్స్ కింద. చేశాక మళ్ళీ ఆయన పక్కకి పిలిచి ఛాయ్ తాగుతూ, ఒక 5 lakhs దాకా నువ్వు కూడా రెడీ చేసుకో, నువ్వు కూడా వెళ్తావు, ఎందుకంటే ఒకవేళ అమ్మాయి కదా, అమ్మాయి వెళ్ళకపోయినా నువ్వైనా వెళ్దు అని మళ్ళీ నాకు సపరేట్ చెప్తుంది. సరే అనేసి మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ రిటర్న్ అయ్యాక స్వప్న చెప్తుంది అనమాట, ఇలా నాకు తెలియకుండా నువ్వు కూడా అప్లై చేసావా అని. అంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలోనే ఫస్ట్లోనే ఆయన, అంటే స్వప్న కాకుండా స్వప్న ఎమ్మటి ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ నుంచి అవాయిడ్ చేస్తుండు. సో ఫస్ట్ మీటింగ్లో నేను అది క్యాచ్ చేసి చెప్పాక స్వప్న అనేది, అంటే నేను వెళ్ళడం నీకు ఇష్టం లేదా చెప్పు, ఒకవేళ నువ్వు వెళ్తా అంటే నువ్వు కూడా వెళ్ళాను అనగానే, అదేం స్వప్న నాకు అట్లేం లేదు, నువ్వు వెళ్తాను కూడా నువ్వే వెళ్ళు స్వప్న, నేను బేసిక్గా నేను డైరెక్టర్ చేసుకుంటున్నా యాక్టర్ చేసుకుంటున్నా, నేను బిగ్ బాస్కి అయితే వెళ్ళలేదు, నువ్వే వెళ్ళు ఖచ్చితంగా అని నేను చెప్పాక కరెక్ట్ మళ్ళీ 1 వీక్లో స్వప్న నీది ప్రొఫైల్ పంపించు, పీడిఎఫ్ పంపించు అంటే, నేను మా అసిస్టెంట్ డైరెక్టర్తో పీడిఎఫ్లు 2-3 వర్షన్లు చేయించా, పీపీటీలు చేయించి పంపిస్తే ఇట్లా ఉండొద్దు ఇంకా ప్రొఫెషనల్గా ఉండాలంటే, నేను అనుకున్నా ఒక మూవీకి కావాల్సిన ప్రొఫెషనల్గానే నేను చేయించిన, ఇంత మించి ఇంకేముంటుందని నాకు అర్థం కాలే. అయితే ఫొటోస్ ఇలా కాదు ఇంకా బాగా తీయాలి, ఫోటోషూట్ చేపిద్దాం అది ఇదని 25,000 రూపీస్ నాకు తెలియకుండా తిని పంపించాక నేను అన్నాను, ఒక 5,000 6,000 పెడితే మన టేకర్సే వచ్చి బాగా తీస్తారు ఫోటోషూట్ ఒక రోజుకి, సరే వాళ్ళు ఏ కెమెరాలు పెట్టి తీస్తున్నారో తెలియదు మరి చూద్దాంలే అని కావాలని నేను వెళ్ళా తనతోటి. నెక్స్ట్ డే వెళ్ళాక సేమ్ నా దగ్గర ఏదైతే 5D కెమెరా ఉందో అదే 5D కెమెరాకి టెలిలెన్స్ పెట్టేసి ఫోటోషూట్ అవుట్డోర్లో తీస్తుంది. అసలు ఎలాంటి రిఫ్లెక్టర్ కానీ ఎలాంటి ఏం లేవు, జస్ట్ న్యాచురల్గా ఉత్తి ఫోటోలు ఎలా తీస్తారో అలా తీసింది అంతే. దానికి 25,000 తీసుకొని మధ్యాహ్నం ఇక్కడే మన TV5 పక్కన నానీస్ పక్కన ఏదో రెస్టారెంట్ ఉంది, దాంట్లో విత్ హాల్ 5,000 రూపాయలు 6,000 రూపాయలు అమ్మాయితో ఖర్చు పెట్టాను. అంటే ఒకరోజు 30,000 రూపాయలు ఖర్చు పెట్టించారు. నేను ఇంటికి వచ్చాక చాలా సీరియస్ అయ్యాను, ఎందుకు స్వప్న అనవసరంగా వాళ్ళకి
డబ్బులు పెడుతున్నా లేదురా అన్నయ్య చెప్పారు, రాజన్న చెప్పారు అవి కాస్ట్లీగా ఉంటాయంటే ఫొటోస్ అంటే సరే అని అవి ఒప్పుకోబట్టారు. కట్ చేసి ఇంకొక 1.5 month ఆ ఫొటోస్ ఒక్కటి కూడా రాలే. ఆ 1.5 monthలో మళ్ళీ ఆయన ఫోన్ చేసి నీ ప్రొఫైల్స్ అవన్నీ డైరెక్ట్ పంపించేసినావు, ఇంకా అమౌంట్ ఒకటి పెండింగ్ ఉందంటే 1.5 lakh కట్టింది, 1 lakh ఆగింది. ఆ 1 lakhలో 80,000 తన దగ్గర ఉన్నాయి. ఇంకో 20,000 తనకు రావాల్సిన పేమెంట్ ఆగితే ఏమైనా స్వప్న టెన్షన్ పడుతుందంటే ఒక 20,000 తక్కువ పడుతుంది అంటే పక్క వాళ్ళని కూడా అడుగుతాను, తనంతట తనే సఫర్ అయితే సరే అని నా క్రెడిట్ కార్డ్ నుంచి నేను తనకి ప్లే చేసిన అంటే ఒక 1 lakh 2,50,000 ఇచ్చింది. నేను ఒకటే అన్న, డబ్బులు ఇచ్చి ఎందుకు పోతున్నారు అసలు, ఎందుకు అయిందని నేను అప్పుడు అడిగా డైరెక్ట్. నాకు తెలుసుకున్నా ఫస్ట్ రాజుని అడిగా, ఎందుకంటే లేదు భయ్య ఇట్లా పిఆర్ టీం ఉంటుంది, ఇట్లా ఇది ఉంటుంది. నేను అప్పుడు చెప్పాను అనమాట, నేను డైరెక్టర్ చేస్తున్నా, నా కాస్ట్యూమ్స్ గురించి తెలుసు, కావాలంటే తన కాస్ట్యూమ్కి మీన్ చేస్తాను. అది అంటే స్వప్న మరి నీ ఇష్టం అని అంటే ఇక్కడ స్వప్నాన్ని తను మొత్తం తను మౌల్డ్ చేసుకున్నాడు తన బౌండరీలోకి తీసుకుని, స్వప్న మరి నీ ఇష్టం లేదు సాయి చూసుకుంటాను ఇష్టం అంటే లేదులే అన్నయ్య మరి కానీ అని మీరు ఎలా చెప్పారో అలానే వింటా అని తిన మొత్తం ఇంకా మౌల్డ్ చేసుకుంటూ ఒక సిస్టర్ అనే సెంటిమెంట్ తోటి ఒక 3 months నేను ఆ టాపిక్ గురించి మాట్లాడలే. నేను క్లియర్గా అప్పటి నుంచి వార్నింగ్ ఇస్తూ చెప్తూనే ఉన్నా. అంటే స్వప్నకి ఇండైరెక్ట్గా ఇంటి ఇస్తున్నా. నెక్స్ట్ ఎవరైతే స్వప్నకి రాజుకు పరిచయం చేసిన సత్య అనే పర్సన్ ఉండో ఆయన ఒక ప్రొడక్షన్ ఇన్ఛార్జ్. ఆయనకి ఏదో రోజుకు 3,000 4,000 వస్తుంది, ఆయన లైఫ్ స్టైల్ బాగుంటుంది, ఆయన కష్టాన్ని చూసిండు. ఆయనకి నేను క్లియర్ చెప్పాను, సార్ మీరు నేను ఒక కామన్ గ్రూప్లో ఉన్నాము, ప్రొడక్షన్ గ్రూప్లో ఉన్నాము, నేను ప్రొడ్యూసర్గా తెలుసు మీకు, సో ఏ మాత్రం తేడా జరిగినా ఖచ్చితంగా మీకు సివియర్గా ఉంటుంది సార్. ఎందుకంటే ఆ 2.5 లక్షలు ఈ రోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు, కానీ ఒకరికి ఆశ పెట్టించి ఆ ఆశలు అక్కడే ఉండదు సార్. ఎట్లా చెప్తున్నారంటే టాప్ 10 ఇప్పుడే ఫిక్స్ అయింది, నెక్స్ట్ 15 days నువ్వే ఉంటుంది, మర్చిపోయే స్వప్న September to October అసలు ఎలాంటి ఈవెంట్స్ ఒప్పుకోకు. నాది అదే టైంలో మూవీ మిస్టీ అనే మూవీ నేను చేశాను, తనికెళ్ళ బర్ని ఆలీ సుమన్ పెట్టి స్వప్న హీరోయిన్ చేసింది. ఆ మూవీ ప్రమోషన్స్ వెళ్ళకి, ఎందుకంటే నువ్వు వెళ్ళినావు అనుకో, నువ్వు బిగ్ బాస్ కంటెస్టెంట్ అని నువ్వు ఎక్కడ లీక్ అయిందనుకో నీకు మైలేజ్ ఉండదు, మళ్ళీ తర్వాతకి నీ మీద రివర్స్ మళ్ళీ వాళ్ళు డబ్బులు అడుగుతారు. అంటే తినని ఎలా డైవర్ట్ చేశానంటే ఇక ఆల్రెడీ తను బిగ్ బాస్కి వెళ్తుంది, ఇక ఫైనల్ అయిపోయింది, డబ్బులు కాస్ట్యూమ్స్కి రెడీ ఉన్నాయి. సో 5 లక్షలు నేను చెప్పడం వల్ల, నేను వార్నింగ్ ఇవ్వడం వల్ల 2.5 లక్షలతో ఆగింది. నేను అన్న లాస్ట్ అండ్ ఫైనల్ నేను చెప్పింది ఓడి అన్న, చెప్పాను 100 రూపాయలు బాండ్ పేపర్ తీసుకొస్తా, తనని రమ్మని చెప్పి చిన్న అగ్రిమెంట్ రాయమని చెప్పి. ఆ రైటింగ్ అంతా నాది. బేసిక్గా స్క్రిప్ట్ రాసేటోళ్ళం ఫస్ట్ టైం బాండ్ పేపర్ కూడా రాయాల్సి వచ్చింది ఫ్రెండ్ కోసం. అంటే తను ఎక్కడ ఇబ్బంది అవుతుంది, తనలాగా ఇంకా చాలామంది వెళ్తున్నారని నాకు అప్పటికే తెలిసింది. ఇది ఇలా డబ్బులు ఇస్తున్నారు, వాడు ఏం చేస్తుండంటే బిగ్ బాస్కి డబ్బులు తీసుకుంటున్నారు అన్నట్టు వీడు క్రియేట్ చేస్తుండే. బేసిక్గా బిగ్ బాస్ అనేది మంచి షో, దాన్ని ఇలాంటి పర్సన్స్ ఏం చేస్తారంటే మీడియేటర్స్ దానికి డబ్బులు ఇస్తేనే మీరు వెళ్తారు అన్నట్టు వీడు క్రియేట్ చేస్తుంది. సో అది నేను తెలుసుకున్నాను మా పిఆర్ వాళ్ళ ద్వారా తెలుసుకున్నాక ఫైన్ అని 1 week టైం పట్టింది తను రావడానికి, అగ్రిమెంట్ రాయడానికి. నేను అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా అదే సరే అని నెక్స్ట్ గెలియర్ ఏమాల్లో నాతో పాటు ఒక 5 మా టీం మెంబర్స్, కెమెరామ్యాన్ని, వాళ్ళని సుధాకర్ని, వాళ్ళందరినీ తీసుకుపోయి కూర్చోబెట్టి మ్యాటర్ మొత్తం నేనే ఆయనకి చెప్పా, ఇట్లా రాస్తున్నాను ఒక వైట్ పేపర్లో ఫస్ట్ చూపించి అదే మ్యాటర్ రాస్తున్నాను ఆయన ముందే రాపిచ్చాక లాస్ట్ 2 లైన్లు ఏమన్నాడంటే మీరు ఇంత స్ట్రాంగ్గా రాస్తున్నారు కదా ఇంకో మ్యాటర్ కూడా రాయిస్తాను. ఏంటనంటే నేను ఇన్ టైంలో డబ్బులు ఇచ్చి పడేస్తా, ఒకవేళ నేను ఇచ్చిన డబ్బులు ఎప్పుడైతే ఇస్తానో ఆ డబ్బులకు ముందు ఈ అగ్రిమెంట్ కనుక ఎక్కడైనా బయట లీక్ అయిందనుకో మీకు ఎవరికి లైఫ్ ఉండదు, గుర్తు. అంటే అది ఎట్లా అంటే వార్నింగ్ లెక్క అనమాట, మీకు ఎవరికి లైఫ్ ఉండదని నవ్వుకుంటే మళ్ళీ నువ్వు ఆ పాయింట్ కూడా రాయి. ఎందుకంటే ఈ అగ్రిమెంట్ కనుక బయట లీక్ అయితే స్వప్న మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. నేను ఫస్ట్ టైం అనుకున్నా, అంటే నాకు ఇది రాయడం తెలియదు కానీ రాసా మొత్తం క్లియర్గా. ఎందుకంటే బిగ్ బాస్ అంటే ఏ బిగ్ బాస్ అంటడం అని తెలియకుండా నేను క్లియర్ కట్గా రాసి చదువుకో అన్న. మా టీవీలో ప్రసారమయ్యే బిగ్ బాస్, దీనికి నువ్వు స్వప్న దగ్గర 2.5 లక్షలు తీసుకున్నావు. మధ్యలో ఏమన్నాడంటే స్వప్నకి ఇక తెలుసుకోని అన్నది, సో ఇంట్రెస్ట్ ప్రైజ్లు అని అన్న అంటే ఒక్క 1 month ఇచ్చిందా, 1 month ఒక్కసారి 5,000 ఇచ్చి ఆయన ఏంటంటే నమ్మకంగా 5,000 పంపించిన కమ్మా ఇక నెక్స్ట్ వరుసగా 5 నెలలు పంపిస్తలే ఇంట్రెస్ట్ ప్రైజ్లు అని ఇప్పటివరకు అసలు పంపలే, ఒక 1 month పంపించి ఇట్లా చేసేవాడు. తర్వాతకి ఏమైందంటే అగ్రిమెంట్ రాసుకున్నాక ఇక ఆ నెక్స్ట్ డే నుంచి ఇక ఫోన్లు ఎత్తట్లేడు. December 21వ తారీఖు మళ్ళీ ఫోన్ చేయించిన, మన బిగ్ బాస్ అయిపోయింది 17వ తారీఖు, మొన్న పల్లవి ప్రశాంత్ కూడా ఇష్యూ అయింది కదా, వాళ్ళ డబ్బులు ఇంకా రిలీజ్ కాలేదు అన్నాడు. నేను అప్పుడే అన్న డబ్బులు ఈయన వాళ్ళకి ఇస్తే వాళ్ళు రిలీజ్ చేయడానికి అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది అన్న. ఇప్పుడు ఈయన 2.5 లక్షలు తీసుకొని బిగ్ బాస్ టీంకి ఇచ్చినా అని చెప్తున్నాడు, కాస్ట్యూమ్స్ కూడా వాళ్ళ టీం వాళ్ళే చేస్తారు, బిగ్ బాస్ టీంలో సపరేట్ ఉన్నారు, వాళ్ళకి ఇచ్చినా అన్నాడు. నేను అన్న ఒక పని చేయనన్నా, వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెట్టండి, వాళ్ళ మాట నేను బిలీవ్ చేస్తా అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెట్టలే, నేను మళ్ళీ 1/2 hourలో కాల్ చేస్తాను, సేమ్ ఎవరు ఫోన్ చేసినా ఒక 1/2 hourలో కాల్ చేస్తాను, కట్ చేస్తాడు. ఎత్తపోతే ఏంటంటే ఈ పర్సన్ రెస్పాండ్ అవ్వట్లేడు అనుకుంటారు అని ఏం చేస్తాడంటే హలో నేను రాజుని మాట్లాడుతున్నా, నేను కొంచెం పనిలో ఉన్నా ఒక 1/2 hourలో కాల్ చేస్తా అని కట్ చేస్తాడు. అంటే ఆ పర్సన్ మీద ఏంటంటే బయట వాళ్ళకి ఈయన బిజీగా ఉన్నాడు అనేది క్రియేట్ చేసుకుంటాడు. ఇప్పుడు ఇట్లాంటి అప్కమింగ్ యాంకర్స్ లేకపోతే యాక్టర్స్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకొని వీళ్ళు బయటికి పేరు ఎట్లాగో చెప్పరు. ఎందుకంటే నేను 2.5 లక్షలు ఇచ్చిపోయినంటే బయట ఎలా ప్రొటెక్ట్ అవుతుందంటే బిగ్ బాస్ కోసం డబ్బులు ఇచ్చిరంటారు తప్ప ఇంటర్నల్గా జరిగేది ఏంటి, కాస్ట్యూమ్స్ కోసము, పిఆర్ కోసము, వీటి కోసం.
ఒక మంచి స్క్రీన్ ప్లే పెడతాడనమాట. ఆ స్క్రీన్ ప్లే తోటి చేయించాడు. ఇక ఫైనల్గా డిసెంబర్ 21 తారీఖు ఫోన్ చేసి స్వప్న అన్నదనమాట, ఇవన్నీ మాట్లాడు స్వప్న అని నేను చెప్పాక అవన్నీ చెప్పాక వాడికి అర్థమైపోయింది అనమాట. ఆహా, వీళ్ళు మొత్తం తెలుసుకుంటున్నారు మొత్తం ఓవరాల్. కానీ స్వప్న అన్నది నాకు బిగ్ బాస్ అంటే ఇష్టం, బిగ్ బాస్ గురించి మళ్ళీ నేను చెప్తే నెగిటివ్గా వెళ్తుందేమో వద్దులే అని 21 తారీఖు నుంచి 1 తారీఖు వరకు ఆగింది. నేను 1 తారీఖు అన్నాను హ్యాపీ న్యూ ఇయర్ స్వప్న, కానీ నీకు డబ్బులు రావు ఈ ఇయర్లో కూడా అని చెప్పాను. ఎందుకంటే నాకు అర్థమైంది డబ్బులు ఇవ్వడు ఎగ్గొడతాడు అనే ఉద్దేశంతో. 1 తారీఖు ఫోన్ చేస్తే స్వప్న నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నా, హ్యాపీ న్యూ ఇయర్ చెల్లి, ఇది 6 తారీఖు ఎట్టి పరిస్థితిలో నీకు ఇస్తా, మా బాబు మీద ఒట్టాను, వాళ్ళ అబ్బాయి బుడ్డోడు 1 ఇయర్ అయిపోయింది వాళ్ళ మీద ఒట్టాను. స్వప్నకు ఫోన్ చేసి ఈరోజు 6 తారీఖు కదా, కరెక్ట్ మార్చి లేదా ఏప్రిల్ వరకు కావు, ఒక 1 lakh ఇస్తాను ఏమంటే స్వప్న కాన్ఫిడెన్స్ చేసి మాకు పెట్టిందనమాట. నేను మాట్లాడా, అన్న ఇప్పుడు ఏం డిస్కషన్ పెట్టాను, మీ అబ్బాయి మీద మీరు ఒట్టన్నారు, మీ అబ్బాయి నీకు పుట్టలేదు అన్న అని ఇంతే అన్న. అక్కడి నుంచి ఇక సీరియస్ అయ్యాను అనమాట. ఎవర్రా మీరంతా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ప్రెస్ మీట్ పెట్టుకోండి, రికార్డ్ పెట్టుకోండి, నేను డబ్బులు ఇవ్వను, ఏం చేసుకుంటే అట్లా ప్రొసీడ్ అవ్వండి.